సెక్షన్ నంబర్ 38 when right of private defense of body extends to causing death. అంటే ఏ సందర్భంలో మిమ్మల్ని మీరు కాపాడుకునే ఉద్దేశంతో ముందలున్న వ్యక్తిని చంపేయొచ్చు ఇన్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. సో వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ఈ 7 సర్కమ్స్టాన్సెస్లో A to G సర్కమ్స్టాన్సెస్లో మీరు మిమ్మల్ని కాపాడుకునే, మీ బాడీని కాపాడుకునే ఉద్దేశంతో ముందల ఉన్న వ్యక్తిని చంపేయొచ్చు. ఫస్ట్ పాయింట్ సార్, బై సపోజ్ మీ మీద ఎవరైనా దాడి చేశారు చంపే ఉద్దేశంతో అండ్ మీరు చనిపోవచ్చు. ఆ సందర్భంలో మీ డెత్ అవ్వబోతుంది కాబట్టి ముందలున్న వ్యక్తిని చంపేయవచ్చు. రైట్ సార్. సెకండ్ సినారియో, గ్రీవియస్ హర్ట్. మీ మీద ఎవరైనా దాడి చేశారు, గ్రీవియస్ హర్ట్ చేసే ఉద్దేశం ఉంది అండ్ గ్రీవియస్ హర్ట్ జరిగేటట్టు ఉంది. గ్రీవియస్ హర్ట్ అంటే కాలు పోవటం కానీ, చెయ్యి పోవటం కానీ, లేకపోతే కన్ను పోవటం కానీ, కాలు ఇరిగిపోవటం, చెయ్యి ఇరిగిపోవటం, కరెక్ట్ నోట్ సార్, ఇవన్నీ. థర్డ్ సినారియో, ఎవరైనా మీ మీద రేప్ కోసం దాడి చేస్తున్నారు. ఆ సందర్భంలో కూడా మీరు ముందున్న వ్యక్తిని చంపేయచ్చు. అన్యాచురల్ లస్ట్ అంటే రేప్ కన్నా కొంచెం చిన్న సిచ్యువేషన్ సార్. అన్యాచురల్ లస్ట్, ఎవరైనా కావాలనగా బలవంతంగా మిమ్మల్ని కానీ సెక్షువలీ ఏదైనా చేద్దామని ట్రై చేస్తుంటే అప్పుడు అలాంటి దాడి చేసినా కానీ మీరు ముందున్న వ్యక్తిని చంపేయచ్చు. కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్టింగ్ అంటే మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేయబోతున్నారు, అబ్డక్ట్ చేయబోతున్నారు అంటే ఆ సందర్భంలో కూడా మీరు చంపేయచ్చు. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే అనైతికంగా మిమ్మల్ని బంధించి పెట్టడం, అంటే కిడ్నాపింగ్కి కొంచెం తక్కువ ఇది. రైట్ సార్. ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు ఆ వ్యక్తిని చంపేయచ్చు. యాసిడ్ అటాక్ ఎవరైనా మీ మీద చేయబోతున్నారు లేకపోతే చేస్తున్నారు, అలాంటి సందర్భాల్లో కూడా మీరు ముందున్న వ్యక్తిని చంపేయచ్చు. రైట్ సార్. సో రేప్కి కొంచెం తక్కువ అన్యాచురల్ లాస్, కిడ్నాపింగ్ కొంచెం తక్కువ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఈ 7 పాయింట్స్ మీకు మ్యాండేటరీగా గుర్తుండాలి సార్. రైట్ సార్. వెరీ మచ్ ఇంపార్టెంట్. బికాజ్ ఇలాంటి సందర్భాల్లో మీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కొంచెం ఎక్కువ లెవెల్కి వెళ్ళి ముందున్న వ్యక్తిని చంపేసినా కానీ మీకు ఆఫెన్స్ కేటగిరీకి రాదు, పనిష్మెంట్ పడదు. రైట్ సార్. ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ ఇమేజ్ చూడండి సార్. ఈ మనిషిని చంపబోతున్నాడా? అలాంటి సందర్భంలో ఈ మనిషిని చంపేయచ్చు అంటే ఓఎస్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద చంపేయవచ్చు. రైట్ సార్. సెకండ్ ఇమేజ్ చూడండి సార్, ఈ మనిషి అవతల ఉన్న వ్యక్తిని గ్రీవియస్ హర్ట్ చేయబోతున్నాడు. సార్ గ్రీవియస్ హర్ట్ గురించి ఇంకా ఒక డీటెయిల్డ్ సెక్షన్ ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దట్. యాజ్ ఆఫ్ నౌ మీరు అనుకోండి చాలా తీవ్రమైన గాయాలు చేసే ఏదైనా సిచ్యువేషన్ అనుకోండి. రైట్ సార్. లైక్ నపంసుకడి చేయడం కానీ, లేకపోతే కాలో హీరో కొట్టడం కానీ, లేకపోతే కన్ను పోయేటట్టు కొట్టడం కానీ, ఫేస్ డిస్ఫిగరేషన్ అయిపోయేటట్టు కొట్టడం కానీ, అలాంటివన్నీ గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తాయి. సో తిను కాలర్ కొట్టబోతున్నాడా? ఓఎస్ గ్రీవియస్ హర్ట్ చేయబోతున్నాడు కాబట్టి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో ఈ వ్యక్తిని చంపేయొచ్చా అంటే ఓఎస్ చంపేయచ్చు. ఇక్కడ చూడండి సార్, ఏదైనా వ్యక్తి కానీ అవతలున్న ఉమెన్ని కానీ రేప్ చేయబోతున్నాడు, రేప్ దాడి చేయబోతున్నాడు అంటే అప్పుడు కూడా ఆ ఉమెన్ చంపేయచ్చు. 100% రైట్ ఉంటుంది సార్. దానికన్నా కొంచెం చిన్నది అన్యాచురల్ లస్ట్ సార్. అన్యాచురల్ లస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ రేప్, బట్ రేప్ కన్నా కొంచెం చిన్నది ఆఫెన్స్. రైట్ సార్. అలాంటి సందర్భాల్లో కూడా చంపేయచ్చు అంటే ఓఎస్ చంపేయచ్చు. కిడ్నాపింగ్ కానీ అబ్డక్షన్ కానీ చేస్తున్నారంటే ఆ సందర్భంలో కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఎవరైతే కిడ్నాపర్ ఉన్నాడో వాడిని చంపేయచ్చు. అలానే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే మిమ్మల్ని అక్రమంగా అనైతికంగా మిమ్మల్ని కానీ బంధించినట్టయితే అప్పుడు కూడా మీరు చంపేయచ్చు. లాస్ట్ వన్, యాసిడ్ అటాక్ ఏమైనా చేయబోతున్నారు. రైట్ సార్. ఇలా దాడి చేయబోతున్నారు, యాసిడ్ అటాక్ అయినా కానీ చంపేయచ్చు. రైట్ సార్. ఒక్కసారి మనం వేరే లాంగ్వేజ్ కూడా చూద్దాం సార్. రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ ఎక్స్టెండ్స్ అండర్ ద రిస్ట్రిక్షన్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ నెంబర్ 37. సెక్షన్ నెంబర్ 37 అయితే రిస్ట్రిక్షన్ చెప్పారో అవి కాకుండా రైట్ సార్, టు ద వాలంటరీ కాజింగ్ ఆఫ్ ది డెత్ ఆర్ ఆఫ్ ఎనీ అదర్ హార్మ్ టు ద అసైలెంట్ if the offense which occasions the exercise of the right be any of the description herein after enumerated namely. అంటే సెక్షన్ నెంబర్ 37లో సందర్భాలు ఏదైతే చెప్పారో అవి పక్కన పెట్టేసి కిందన్న ఏదైతే సందర్భాలు ఇక్కడ చెప్పబోతున్నారో ఆ సందర్భాల్లో మీరు అవతల ఉన్న వ్యక్తిని చంపేయచ్చు, డెత్ చేసేయచ్చు ఇన్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఫస్ట్ ఏ పాయింట్ సార్, such an assault as may reasonably cause the apprehension that death will otherwise be the consequence of such assault. assault అంటే దాడి. ఎవరైనా దాడి చేస్తున్నారు మీ మీద ఏ ఉద్దేశంతో సార్? మిమ్మల్ని చంపే ఉద్దేశంతో అండ్ మీరు మిమ్మల్ని కాపాడుకోకపోతే మీరు చనిపోతారు. ఆ సందర్భంలో అవతలున్న వ్యక్తిని చంపేయచ్చు. ఎటువంటి ఆఫెన్స్ కాదు, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మీకు అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, such an assault as may reasonably cause the apprehension of the that grievous hurt will otherwise be the consequence of such assault. అంటే మీ మీద ఎవరైనా దాడి చేస్తున్నారు అండ్ దాడి వల్ల మీకు గ్రీవియస్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా మీరు అవతలున్న వ్యక్తిని చంపేయచ్చు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో. an assault with the intention of committing rape అంటే మీ మీద ఎవరైనా దాడి చేస్తున్నారు టు కమిట్ వాట్ సార్? రేప్. రైట్ సార్. సో ఇక్కడ చూస్తే అన్ని చోట్ల మీకు అసాల్ట్ అని కనిపిస్తుంది. అసాల్ట్ అంటే దాడి. రైట్ సార్. ఎవరైనా దాడి చేస్తున్నారు లేకపోతే దాడి భయం మీకు పుట్టిస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు అనేసి. నెక్స్ట్,
an assault with the intention of what's a gratifying unnatural lust. ఇందాకలే చెప్పాను సార్, రేప్ కన్నా కొంచెం తక్కువది అన్యాచురల్ లస్ట్ అంటే. అలాంటి సందర్భాల్లో కూడా మీరు అవతల ఉన్న వ్యక్తిని చంపేయచ్చు. an assault with the intention of kidnapping or abducting, అంటే మిమ్మల్ని మీ మీద దాడి చేస్తున్నారు ఏ ఉద్దేశంతో సార్, కిడ్నాప్ చేసే ఉద్దేశంతో, అబ్డక్ట్ చేసే ఉద్దేశంతో, ఆ సందర్భంలో కూడా మీరు చంపేయచ్చు. an assault with the intention of wrongfully confining a person under circumstances which may reasonably cause to apprehend that he will be unable to have recourse to the public authorities for this release. అంటే మిమ్మల్ని తప్పుగా బంధించబోతున్నారు అండ్ మీ దగ్గర టైం లేదు పబ్లిక్ అథారిటీస్కి కమ్యూనికేట్ చేసేలాగా, ఆ సందర్భంలో కూడా మీరు ముందులో ఉన్న వ్యక్తిని చంపేయచ్చు. an act of throwing or administering acid or attempt to throw or administer acid which may reasonably cause the apprehension that grievous hurt will otherwise be the consequence of such act. అంటే ఏదైనా సందర్భంలో ఏదైనా వ్యక్తి మీద మీరు కానీ యాసిడ్ అటాక్ చేస్తున్నారంటే, ఏ వ్యక్తి మీద అయితే యాసిడ్ అటాక్ చేస్తున్నారో తనకు కానీ ఆ దాడి భయం కలిగినా కానీ తను చంపేయచ్చు. రైట్ సార్, హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఈ 7 సర్కమ్స్టాన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి సార్, మీ మెయిన్స్ బుక్స్లో కూడా ఇలాంటివి టేబుల్స్ ఉంటాయి. రైట్ సార్, హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఈజీ మేనర్. Check out this question, sir. When does the right of private defense of the body extends to causing death? Now you may ask me, sir, ఈ క్వశ్చన్స్ మనం ఎందుకు డిస్కస్ చేయట్లేదు? బికాస్ ఈ సార్ సెక్షన్ నెంబర్ 38తో రిలేటెడ్ ఈ క్వశ్చన్ మాత్రమే. ఈ మిగతావన్నీ చూస్తే మీకు సెక్షన్ నెంబర్ 34 to 44 ఇంక్లూడ్ అవుతాయి. రైట్ సార్, సో మనం ఫస్ట్ ఇండివిజువల్ సెక్షన్ మీద ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత ఆబ్వియస్లీ అన్ని సెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటాము. రైట్ సార్, సో ఈ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారు సార్, వెన్ డస్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్, అంటే ఏ సర్కమ్స్టాన్సెస్లో ఒక మనిషి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద అవుతున్న వ్యక్తిని చంపేయవచ్చు. సో సెక్షన్ నెంబర్ 38. రైట్ సార్, సో లెట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ కమ్ టు సెక్షన్ నెంబర్ 38. రైట్ సార్, సో 38 మీరు చూసినట్టయితే వెన్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్. మీకు సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను 7 సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఏంటి అవి? రైట్ సార్, మిమ్మల్ని ఎవరైనా చంపబోతున్నారంటే మీరు అవతల వ్యక్తిని చంపేయచ్చు ఇన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. మిమ్మల్ని ఎవరైనా గ్రీవియస్ హర్ట్ చేయబోతున్నారు, అసాల్ట్ ఫర్ గ్రీవియస్ హర్ట్ చేయబోతున్నారు, అప్పుడు కూడా మీరు అవతల వ్యక్తిని చంపేయచ్చు. మీ మీద ఎవరైనా అసాల్ట్ చేస్తున్నారు రిగార్డింగ్ ద రేప్, అప్పుడు కూడా మీరు అవతల వ్యక్తిని చంపేయచ్చు ఇన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. మీ మీద ఎవరైనా అసాల్ట్ చేయబోతున్నారు రిలేటెడ్ టు వాట్స్ ఆర్ అన్యాచురల్ లస్ట్, అప్పుడు కూడా మీరు అవతల ఉన్న వ్యక్తిని చంపేయచ్చు. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ కానీ అబ్డక్ట్ చేయబోతున్నారు, ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా అవతల వ్యక్తిని చంపేయచ్చు. మిమ్మల్ని ఎవరైనా రాంగ్ఫుల్ కన్ఫైన్ చేయబోతున్నారు, అంటే అక్రమంగా బంధించబోతున్నారు, అసాల్ట్ చేస్తున్నారు రిలేటెడ్ టు దట్, అంటే అప్పుడు కూడా మీరు చంపేయచ్చు. మీ మీద ఎవరైనా యాసిడ్ అటాక్ చేయబోతున్నారు, ఆ సందర్భంలో కూడా మీరు అవతల వ్యక్తిని చంపేయచ్చు. రైట్ సార్, సో ఇదే పాయింట్స్ మనం ఇలా డిస్కస్ చేసుకుంటాం సార్. ఒకసారి చూడండి. ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ ఎక్స్టెండ్స్ టు కాజింగ్ డెత్ ఎనీ ఆఫ్ ది డిస్క్రిప్షన్ herein after enumerated namely such an assault as may reasonably cause the apprehension of what, sir? Death. Right, sir. Such an assault as may reasonably cause the apprehension of grievous hurt. An assault with the intention of committing rape. An assault with the intention of gratifying unnatural lust. An assault with the intention of kidnapping or abducting. An assault with the intention of wrongfully confining a person. An act of throwing or administering acid or an attempt to throw or administer acid. Sir, దీనిలో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. డెత్ అంటే డెత్తే రాయాలి, గ్రీవియస్ హర్ట్ అంటే గ్రీవియస్ హర్టే రాయాలి, రేప్ అంటే రేపే రాయాలి, అన్యాచురల్ లస్ట్ అంటే అన్యాచురల్ లస్టే రాయాలి, అబ్డక్టింగ్ ఆర్ కిడ్నాపింగ్ అంటే ఇవే వర్డ్స్ రాయాలి. రైట్ సార్, రాంగ్ఫుల్ కన్ఫైనింగ్ అంటే ఇదే రాయాలి, అలానే యాసిడ్ అటాక్ అంటే ఇవే రాయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ అసాల్ట్ అనే వర్డ్ ఉంది కదా సార్, మీకు ఇది కామన్గా కనిపిస్తుంది. ఈ అసాల్ట్ అనే వ్యక్తి కూడా మనం ప్రాపర్గా మెన్షన్ చేయాలి, అప్పుడే మీకు ఆన్సర్స్కి ప్రాపర్గా మార్క్స్ పడతాయి, లేకపోతే పడవు. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. రైట్ సార్.